ఈరోజు పంచాంగం జూలై 17, 2024 బుధవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి సాయంత్రం 5:54 తదుపరి ద్వాదశి అనురాధ రాత్రి 1:18 తదుపరి జ్యేష్ఠ వర్జం 5:52 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:19 నుంచి 4 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:37. సూర్యాస్త సమయం సాయంత్రం 6:34 వరకు. తొలి ఏకాదశి రోజు చేయవలసినవి, చేయకూడనివి. తొలి ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజైన ద్వాదశి నాడు ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. పేదలకు ధాన్యాలు, వస్త్రాలు దానం చేయటం ఎంతో మేలు. అయితే ఏకాదశి రోజు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. జూలై 17, 2024 బుధవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి మీ రంగాలలో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవటం సరికాదు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేనందున పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. దుర్గారాధన ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవటం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణం విషయంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతారాధన చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంటుంది. శ్రీ లక్ష్మీ స్తుతి శ్రేయస్కరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు విషయాలపైకి మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టని వారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర సందర్శనం ఉత్తమం. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పర్వాలేదనిపిస్తుంది. పెద్దల యొక్క సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయటం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఆగ్రహవేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. శని ధ్యానం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ మరింత పెరుగుతుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణునామస్మరణ శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం ఎంతో మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రారంభించిన పనులు చకాచకా పూర్తవుతాయి. ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి మీనరాశి. మీనరాశి వారి కోరికలు నెరవేరుతాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధువుల యొక్క అండదండలు కూడా ఉంటాయి. హనుమత్ ఆరాధన ఎంతో శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన
మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.